ఖర్జూర పండుని ముక్కలుగా చిన్నగా కట్ చేసుకోవాలి. దాన్ని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా ఖర్జూరం ముద్దలాగా చేసి పక్కన పెట్టుకుంటాం. ఫూల్ మకానా గింజలు మనం తీసుకుని దోరగా వేపించుకోవాలి. అట్లా పొద్దుతిరుడు పప్పు, బాదం పప్పులు, గుమ్మడి గింజల పప్పు వీటిని కూడా సన్న సెక మీద దోరగా వేగనిచ్చి పక్కన పెట్టుకోవాలి. అలాగే గసగసాలు కూడా ఈ లడ్డుకి స్పెషల్ టేస్ట్ అన్నమాట. మనం వేపించిన వాటిని ముందుగా పౌడర్ చేసుకోవటం కోసం ముక్కా చెక్కలాగా అయితే బాగుంటాయి. అందులో వేపించిన శనగలు ఏవైతే ఉంటాయో వాటిని వేసాం. వేపించిన ఫూల్ మకానా గింజలు వీటన్నిటిని వేసేసి మెత్తగా లడ్డు పిండి సిద్ధం చేసుకుంటాం. దీన్ని ఒక బౌల్లో తీసేసుకుని లడ్డు చేసుకోవటానికి మనం తయారు చేసిన ఖర్జూరం ముద్ద తీపి కొరకు ఏదైతే ఉందో అది వేసేసాం. ఈ లడ్డుకి స్పెషల్ టేస్ట్ నిచ్చే గసగసాలను వేసేసాం. కాస్త జిగురు వచ్చి లడ్డులు అంటుకోవటానికి తేనె కూడా కొద్దిగా వేసాం. వీటన్నిటిని ఆ పిండిలో కలిపేసేస్తే ఇక ముద్దగా అయిపోతాయి. వాటిని మనం తీసుకుని కావలసిన షేపులో ఇట్లా లడ్లు తయారు చేసుకోవచ్చు.